అది నా పేరేమో బ్రెయిన్ అండి. అయితే నాకు ఒక బస్సు ఉందండి. ఈయన మా బస్సుకి డ్రైవర్ అనమాట. మా బస్ పేరు ఏంటో తెలుసా? హృదయం. మా హృదయంలోని అంటే ఇప్పుడే ఫ్రెష్ ఉంది హృదయము. ఎవరెవరిని ఎక్కించాలా అని చెప్పి చూస్తున్నాము. మా హృదయంలో ఎవరెవరు ఎక్కుతారో చూడాలి. ఇంకా సరే డ్రైవర్ గారు పోనీయండి, కొత్త బస్సు అసలుకే జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రైట్ రైట్ రైట్. ఏంటి ఇంకా ఎవరు రావట్లేదు? ఏసై గారు అబ్బా, స్టార్టింగ్ బేరమే మాకు ఏసై గారు వచ్చారు. అందరికీ వందనాలమ్మా. ఏసై గారు బాగున్నారండి? బాగున్నానమ్మా. ఇదిగోండి మా హృదయం అనే బస్సులోని ప్లేసెస్ చాలా ఖాళీ ఉన్నాయండి. ఫస్ట్ ప్లేస్ మీకే ఇస్తాను రండి ఏసై గారు. సరే మీకేనండి. సరే ఇదిగోండి ఏసై గారు, మరి మీరు వచ్చారు, మీతో పాటు అన్ని సుఖభోగాలన్నీ మాకే రావాలి. థ్యాంక్స్ అండి. ఫస్ట్ స్థానం మీకే. థ్యాంక్స్ అండి. డ్రైవర్ గారు ఫస్ట్ మనకి ఏసై గారు వచ్చారు. ఇంకా మన బండికి తిరగలేదు, డైరెక్ట్ స్ట్రైట్ పరలోకానికి వెళ్ళిపోతాం. ఓకే ఏసై గారు ఆల్రెడీ ఎక్కేసారు. ఇంక నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. పోనీయండి. నెక్స్ట్ స్టాప్ చాలా దూరం అయినాలి మనం. అసలుకే పరలోకం డెస్టినేషన్ మనకి. నెక్స్ట్ ఎవరు? పోనీ చాలా వేడిగా ఉంది. ఏంటిది? ఆపు డ్రైవర్. మేడం మీ పేరు అన్న కదా? యా. చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్స్. ఇగోండి రండి, లోపలికి రండి. మా బస్సు కొత్తదండి, ఇప్పుడే హైజీనిక్ గా ఉంది, నీట్ గా ఉంది. లోపలికి వచ్చి ఎక్కండి. లోపల మేకప్ సామాన్ అన్ని నెక్స్ట్ స్టాప్ లో అదే తెప్పిద్దాం అనుకుంటున్నానండి. వెంటనే తెప్పి అనుకుంటా. సరేనండి, రండి. ఏసీ బస్ కావాలి అంటే ఫస్ట్ ప్రియారిటీ ఆల్రెడీ ఏసీ ఇచ్చాను. ఒకసారి ఇంకా ప్లేస్ ఉన్నాయండి మనకి. నాకు ఎవరితో పర్లేదు, నాకు ఫస్ట్ సీటే కావాలి. ఫస్ట్ సీటే సరేలేండి. అందం ఉండాలి, లేకపోతే ప్రపంచంలో ఎవరు చూడరు. ఏసై గారు కొంచెం వెనక్కి కూర్చుంటారా? ఏమనుకోకుండా. అంటే అందం గారు వచ్చారు, కొంచెం వెనక్కి కూర్చోండి. ఏసై గారు ఏంటి హెయిర్ స్టైల్ అనుకుంది? నాలా రెడీ అవ్వాలంటే నాకు చెప్పండి, 5 నిమిషాలు రెడీ చేసేస్తాను. వెనక్కి కూర్చోండి. ఏంటి ఇది నిజంగా తెల్లగా ముట్టుకోకండి. సైకేతో చేయించుకున్నాను. సరే డ్యామేజ్ అయిపోయింది. అయ్యో బాబోయ్, ఎంత అందంగా ఉన్నారు. నా మనసులోని ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఉంది? అందానికి ఉంది. నేను కూడా అలాగే అందంగా తయారవ్వాలి. పోనీ మన బస్సులో ఆల్రెడీ అందం ఎక్కేశారు. పోనీ ఎవరున్నారు చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ స్టాప్ ఎక్కడికి? ఆపా ఎవరు వచ్చారు? సార్ నమస్తే సార్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. మీతోనే మాట్లాడుతున్నాను. సార్ మీరు జ్ఞానం కదా? అయ్యో టీవీలో చాలా సార్లు చూసాను సార్. నేను మిమ్మల్ని ఎంత ఎతికాను తెలుసా? అస్సలు దొరకరు సార్. మీరు బాగానే మాకు దొరికారు ఈరోజు. రండి సార్, మా బస్సు కొత్తది సార్, మా హృదయం కొత్తది. రండి కూర్చోండి. అమ్మా ఒక నిమిషం ఆగుతావా? సార్ చంద్రమండలానికి ఎన్ని మెట్లైనా ఆలోచిస్తున్నారు, ఆగచ్చు కదా? సార్ మీరు సూపర్ సార్. చంద్రమండలానికి మెట్లేస్తారు అస్సలు రండి సార్. మీతో ట్రావెల్ చేయడం మాకు జీవిత ధన్యత సార్. రండి సార్, మీరు రండి సార్. సరే మీ బస్సులో ప్లేస్ ఉందా? ఉంది సార్, రండి కూర్చోండి. మీకు సార్ నేను లాస్ట్ బెంచ్ లో కూర్చుని ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. నేను ఫస్ట్ బెంచ్ అంటే ఆల్రెడీ అందంగా కూర్చున్నారు. కానీ సెకండ్ ఓకేనా మీకు? సరే ఒక నిమిషం సార్. ఎక్కడికి వెళ్ళిపోకండి. సరే మళ్ళీ దొరకరు మీరు. ఏసై గారు అంటే ఏమనుకోకుండా కొంచెం వెనక్కి వెళ్ళి కూర్చోరా? ఏమనుకోకండి. అంటే జ్ఞానం గారు వచ్చారు, మళ్ళీ దొరకరు. సరేనండి. థ్యాంక్స్ అండి ఏసై గారు, మీరు అసలు తీర్చుకోవాలి. కూర్చోండి సార్. థ్యాంక్స్ అండి. సార్ జాగ్రత్తగా ఉండండి సార్. ఎక్కడికి వెళ్ళకండి సార్, నా దగ్గరే ఉండండి సార్. అసలుకే బయట మీరు అవైలబుల్ ఉంటాయా బస్ లో? ఉన్నాయి సార్. నెక్స్ట్ స్టాప్ లో తెప్పించేస్తాను మేడం గారికి. తప్పకుండా. లేదండి అంత సమయం ఉందండి దానికి. సరే సార్, థ్యాంక్స్ అండి. ఓకేనండి. అయ్యో బాబోయ్, మన హృదయంలోని అందం ఉంది, జ్ఞానం ఉంది. ఇంకేం కావాలి చెప్పు మనకి? పోనీ పలా స్ట్రైట్ పరలోగా వెళ్ళిపోతాం ఇంకా మనం. రండి. అమ్మ నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఇంకెవరు అవసరం లేని
ఒక నిమిషం డ్రైవర్ ఆపు. సార్ మీరు అంటే చేతిలో సార్ మీరు ధనం కదా? అవునమ్మా. సార్ అస్సలు మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. రండి సార్ మా బస్సులోకి. మీ బస్సులో ప్లేస్ లేదమ్మా, ఎక్కడికి వచ్చాను నేను? సార్ మా హృదయం అంతా ప్లేసెస్ సార్. అంటే అందం ఉంది, జ్ఞానం ఉంది, కానీ డబ్బులు లేకపోతే ఎందుకు చెప్పండి. అవునమ్మా, అంతే డబ్బు కదా? అంటే రెస్పెక్ట్ అనే డబ్బు. అంతే సార్, నాకు తెలుసు సార్. మీరు నాతోనే ఉంటారు సార్ మీరు ఎప్పుడు. రండి సార్, రండి. ఏంటి ఖాళీ లేదని ఇక్కడ కూర్చోను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అంటే అన్నం గారు కొంచెం దిగుతారా? అంటే డబ్బు వచ్చారు. ఇందాక నుంచి చెప్తున్నాను నా మేకప్ కాస్ట్యూమ్స్ తెమ్మని ఎన్నిసార్లు అమ్మా? సరేలేండి అని దిగుతారేమో అని అడిగాను. సరేలేండి, అందం ఎలాగో అవసరమే లోకంలో బతకడానికి. సరే జ్ఞానాన్ని అడుగుదాం. జ్ఞానం గారు. ఏంటో మరి బాధ? ఏం లేదండి. ఓ, మీకు అవుతుందా లేదా? మీ డబ్బు తెలియదు, దీనివల్ల కారు కొనుక్కోండి లోపు. అయిపోయిందండి. ఇచ్చేది ఇప్పుడు ఏసీ గారిని అడగాలి. ఏసీ గారు వందనాలండి. అంటే డబ్బు గారు వచ్చారు, బస్సులో ఖాళీ లేదు, కొంచెం అర్థం చేసుకొని దిగిపోతారా మీరు? సరేనండి, మీరు నెక్స్ట్ బస్సు ఉందండి, నెక్స్ట్ హృదయంలో ఎక్కేయండి మీరు. ఓకేనండి? సరే కూర్చోండి. అమ్మయ్య, మా బస్సు ఇప్పుడు నా హృదయంలోని అందం ఉంది, జ్ఞానము ఉంది, డబ్బు కూడా ఉంది. ఇంకా నాకు లోటే ఉంది. డైరెక్ట్ స్ట్రైట్గా పరలోకంకి వెళ్ళిపోతాం. పద మన డెస్టినేషన్కి వచ్చు, పరలోకమే. బాబా నాకు ఎంత ఆనందంగా ఉందో అసలు. ఏంటండి బస్సు అవుతుంది ఏంటండి? అప్పుడేనా? అయ్యో చూసుకోండి కండక్టర్ గారు. అయ్యో డ్రైవర్ గారు, గట్టిగా పట్టుకోండి. అయ్యో ఎలా ఉంది ఇలా అయితే? అయ్యో బ్రేకులు. అయ్యో కొత్త బస్సు అండి. ఏం లేదండి. మనసు అంతా నిమ్మలంగానే ఉందండి. ఏం లేదండి. వస్తున్నాయండి. ఏమో యాక్సిడెంట్ అయ్యేటట్టుంది, మేకప్ అంటుందేమే. సార్ కొంచెం మేనేజ్ చేయండి డ్రైవర్ గారు. జాగ్రత్తండి. అయ్యో కండక్టర్ గారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు క్యాషియర్ విషయం కనిపించామని చెప్పాలి. క్యాషియర్ వస్తుందండి, దారిలో ఏసీ పెట్టించండి, గారిపోతుంది ఇక్కడ. సార్ మనమైతే వెళ్తామో లేదో తెలియట్లేదు. వీళ్ళేమో కార్లు ఏసీలు అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు ఏమి. సరేనండి. అయ్యో కొంచెం మేనేజ్ చేయండి. ఏం చేస్తామండి? అయ్యో ఇదేంటి, నా హృదయం ఇలా కూలిపోయింది. అయ్యో నా హృదయం, నా బస్సు, నా ధనము, నా డబ్బు, నా జ్ఞానం అంతా కూలిపోయింది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యయ్యో అంతా నా వల్లే. హృదయంలోని ఫస్ట్ ప్రియారిటీ నేను ఏసైకే ఇచ్చాను, కానీ ఏటో మనసు అందం చూడగానే మళ్ళీంది. పోనీ అప్పటికైనా ఆగేలా. మళ్ళీ ఏం చేశాను? జ్ఞానాన్ని చూసి ఇంకొంచెం తగ్గాను. అప్పటికీ ఆగలేదు. ఇగో ధనం వచ్చింది మధ్యలోకి, మనసులోకి. ఇంకేమైనా ఆగుతుందా మనసు? ఇంకేముంది? మొత్తం వెహికలే బోల్తా పడిపోయింది. ఏసై అనవసరంగా దించేశాను. ఏసై ఏంటంటే ఇలా జరిగేది కాదే. నా బస్సు కూలిపోయింది, నా హృదయం నలిగిపోయింది. సరే ఇప్పుడు నాకు చేసేది ఇంకేం లేదు. ఒక్కసారి ఏసైని అడుగుతాను, మళ్ళీ నా మనసులోకి వస్తావేమో అని అడుగుతాను. ఇంకేం లేదు. అయ్యయ్యో నా మనసు. ఏసయ్యా ప్రభువా నీకే స్తోత్రం అయ్యా. కన్న తండ్రి క్షమించు ప్రభువా. తండ్రి అందాన్ని చూసి మురిసిపోయాను ప్రభా. జ్ఞానాన్ని దేవా కన్న తండ్రి కావాలనుకున్నానయ్యా ప్రభా. అన్నిటికీ మించి ప్రభా డబ్బుని ప్రభా కావాలనుకున్నానయ్యా. తండ్రి నాకు క్షమించయ్యా. తండ్రి నీవే నాకు కావాలయ్యా. నా హృదయంలో మొదటి స్థానం నీకే ఇస్తానయ్యా ప్రభా. నాకు సహాయం చేయి ప్రభా. నా హృదయంలోనికి మళ్ళీ రా ఏసయ్యా కన్న తండ్రి. అమ్మా ప్రీతి, లేచించు. ఏసయ్యా క్షమించేసయ్యా. నా హృదయంలోని ఫస్ట్ స్థానం మీకే ఇచ్చాను, కానీ ఈ లోక భోగాలన్నీ చూసి నా మనసు మారిపోయింది. సరే ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నాను కదా నాతో. సరే ఏసయ్యా. ఏసయ్యా మరి నువ్వు ఉంటే చాలా ఏసయ్యా. ఇంకెవరు వద్దేసయ్యా నాకు. రామ్మా నాతోనే రా. అదే
నేను వెళ్తుంటేనా ఏసైని పట్టుకుంటే ధనము జ్ఞానము సిరి సంపదలన్నీ నా వెంటే వస్తున్నాయి. అవునులే, ఏసై ఉంటే అన్నీ ఇంతకుముందు కూడా ఏసై నా హృదయంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ వచ్చారు, లేకపోతే ఎందుకు వస్తారు? ఇప్పుడు కూడా ఏసై ఉంటేనే వీళ్ళందరూ వస్తారు. వాళ్ళ కోసం కాదు కానీ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఏసై ఉంటే చాలా ఏసై అన్నది. నాతో థ్యాంక్స్ ఏసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. అంతముతో అతిశయించిన సుందరమైన గర్వించిన అంతముతో అతిశయించిన సుందరమైన గర్వించిన హల్లెలూయా.